అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడుగుతుంటారు, సార్ సడన్గా అనుకోకుండా బర్న్స్ అంటే స్కిన్ కానీ హ్యాండ్స్ కానీ కాలినప్పుడు బర్న్స్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, ఎలా తీసుకురావాలి హాస్పిటల్కి అని అడుగుతుంటారు. సో ఇమీడియట్గా ఏమైనా బర్న్స్ జరిగినప్పుడు దాన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ కూల్ వాటర్ తోటి వాష్ చేయాలి. ట్యాప్ కింద జస్ట్ హ్యాండ్స్కి లెగ్స్కి అనుకోండి, ట్యాప్ కింద 2 to 5 minutes దాన్ని మనం కూల్గా మెయింటైన్ చేయాలి. ట్యాప్ వాటర్ కింద దాన్ని కూల్గా చేసిన తర్వాత టైట్ క్లాత్స్ ఏమైనా ఉంటే అవి తీసేసి ఫ్రీగా ఉండేటట్టు లూజ్ క్లాత్స్ అండ్ స్టెరైల్ అంటే మంచిగా వాష్ చేసినటువంటి క్లాత్స్, డర్టీ లేనటువంటి క్లాత్స్ దాన్ని కవర్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి తీసుకురావాలి. సో ఎందుకంటే బర్న్స్లో ముఖ్యంగా ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్లో వచ్చే ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఏంటంటే బర్న్స్ యొక్క గ్రేడింగ్ని బట్టి, సివియారిటీని బట్టి బీపీ లో అవ్వడం, డిహైడ్రేషన్, షాక్లోకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్లో వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే ఆ స్కిన్ అంతా పోతుంది కాబట్టి మనకి ప్రొటెక్టివ్ మెకానిజం పోతుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి బర్న్స్ అయిన దగ్గర మనకి చీము రావడము అండ్ బ్లడ్లో వెళ్ళిపోయి సెప్సిస్లోకి వెళ్ళిపోయి కిడ్నీ మీద భారం పడడము, బీపీ లో అవ్వడము, మల్టిపుల్ కాంప్లికేషన్స్ తోటి ఈవెన్ డెత్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. యూజువల్గా బర్న్స్ పర్సంటేజ్ 20% బిలో అట్లా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ అంతా ఉండకపోవచ్చు. కానీ మోర్ దెన్ 20% బర్న్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీరు హాస్పిటల్ అడ్మిట్ ఉండాల్సి ఉంటుంది. 5 days to 7 days ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్స్ తోటి డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.